జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతల ఆధ్వర్యంలో కృష్ణమోహన్ కాంగ్రెస్ లో తీర్థం పుచ్చుకున్నారు. అయితే కృష్ణమోహన్ పార్టీ మార్పు విషయంలో గత నెల రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే మొత్తానికి కృష్ణమోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం. రైట్ ఆనంద్, మనం చూసినట్లయితే బీఆర్ఎస్ కు మరో షాక్ కలిగిందని చెప్పవచ్చు. గత 2 నెలల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి చేరుతున్నారని జోరుగా ప్రచారాలు వస్తున్నాయి. అదే దారిలో ఈ రోజు కాంగ్రెస్ గూటికి చేరారు. మొత్తానికి చూసినట్లయితే జోగులాంబ గద్వాల నడిగడ్డ ప్రాంతం ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో 14 నియోజకవర్గాలకు గాను 12 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగతా 2 బీఆర్ఎస్ ఉంది. ఒకటి జోగులాంబ గద్వాల, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం 2 బీఆర్ఎస్ ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ గూటికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరారు. అయితే మొత్తానికి చూసినట్లయితే అక్కడనే కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న సరిత తిరుపతయ్య, జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న సరిత తిరుపతయ్య ఏదైతే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో రాకూడదని చెప్పి వారి అనుచరులు కావచ్చు, సరిత తిరుపతయ్య కావచ్చు, రానివ్వకుండా ధర్నా కావచ్చు, అలాగే వారి అనుచరులు టీవీ టవర్ ఎక్కి నిరసన కూడా తెలిపారు. మొత్తానికి చూసినట్లయితే పార్టీలో చేరడం అయితే ఒక ఎత్తు అయితే ఇప్పుడు వారిని ఎలా ఓదారుతారో అనే అంశంపై అయితే ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు. ఆనంద్. థ్యాంక్ యూ రహీం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.